వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఆల్సో ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2026. చూస్తున్నారు కదా నా ముందర గాలిపటాలు, మన భాషలో పతంగిలు. పతంగి అంటేనే బాగుంటుంది, ఎందుకంటే అది మన భాష కాబట్టి. ఇప్పుడే నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళి పతంగిలు కొనుక్కొని వచ్చాం. అండ్ నాకు తెలిసి మనందరూ కూడా అప్పాలు చేసుకునే ఉంటాం కదా, సకినాలు, గర్జలు. చూడండి, మా సకినాలు తిని తిని అన్నీ విరిగిపోయినాయి, రౌండ్ అన్నీ పోయి ముక్కలు పెట్టింది మావిడ. సో అన్నీ సకినాలు అన్నీ ముక్కలు అయిపోయినాయి. ఓకే, అండ్ అప్పాలు సకినాలు మన ఫేవరెట్. ఓకే అక్షర్, కమ్ హియర్. డోంట్ డూ దట్ లైక్. ఓకే కమ్, పెట్టుకో. చెప్పు సిట్ ప్రాపర్లీ. చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఓకే, వాట్ డిడ్ వి డూ నౌ? How many kites did we get? 6 kites. Do you want to know how I used to enjoy kites during those times? Nah. Stand properly. Okay? Come. So ఇదండి మా అబ్బాయి నేను ఇద్దరం వెళ్ళి పతంగిలు కొనుక్కొని వచ్చాము. చాలా సేపు తర్వాత. ఓకే, నీకు చెప్తాను నేను ఎట్లా మేము వెన్ వీ వర్ కిడ్స్, రైట్, వెన్ వీ వర్ ఇన్ ద స్కూల్ డేస్, హౌ వీ యూస్ టు ఎంజాయ్. ఓకే, ఒక్కొక్క కైట్ చూపిద్దాం మనము. సో మనకి కైట్స్లో నేను కొంచెం చెప్తానండి ఇన్ఫర్మేషను. ఎట్లా ఉండేది అప్పుడు, ఎట్లా ఉండే ఇప్పుడు, ఎట్లా ఉండే, చాలా వేరియేషన్ ఉంది. నేను ఇందాక బండి మీద నేను మా అబ్బాయి వెళ్తుంటే నేను అడుగుతున్నా, అరే ఎవడు ఎగరేయట్లేదు ఏంది పతంగులు, నో వన్ ఈస్ ఫ్లయింగ్ ద కైట్స్. మేము చిన్నప్పుడు అయితే సంక్రాంతి ఎప్పుడు స్టార్ట్ అయ్యేది తెలుసా మాకు? సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యేది. సెప్టెంబర్లో క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు లేవు క్వార్టర్లీ ఎగ్జామ్స్, అప్పుడు మా టైంలో ఉండేవి. వీఆర్ ఆల్ మిలీనియల్స్ కదా. ఇప్పుడు వీళ్ళేమో వీరేంద్ర జెన్జీయా, జెన్ ఆల్ఫానా? వీళ్ళు జెన్ ఆల్ఫా. సో వీఆర్ మిలీనియల్స్. సో మిలీనియల్స్ ఉన్నప్పుడు మాకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండేవి సెప్టెంబర్లో, దసరా సెలవులు వచ్చినాయంటే మాకు ఇంకా వేరే ఉండేవి కాదు. కైట్స్ అప్పుడు స్టార్ట్ చేస్తే, సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే వీ యూస్ టు ఎంజాయ్ కైట్స్ టిల్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు ఎగిరేసేవాళ్ళం అండి. సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా ఎగిరేసేవాళ్ళం. ఓకే, అయితే అప్పుడు మాకు ఆ టైంలో ఇవి ఉండేవి కాదు. వీటిని ఏమంటారు అంటే కవర్ పతంగిలు అంటారు. ఎంత అది రావట్లేదు, వీటిని కవర్ పతంగిలు అంటారండి. కవర్ పతంగిలు బాగా సౌండ్ చేస్తాయి, పర్ అని సౌండ్ చేస్తూ ఉంటాయి కవర్ పతంగిలు. ఓకే, అండ్ నాకైతే ఇష్టం ఉండదు కవర్ పతంగిలు ఎగరడానికి, కానీ చాలామంది ఎగరేస్తూ ఉంటారు కవర్ పతంగిలు. అయితే నా ఫేవరెట్ ఏంటిదంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఓకే, దీస్ ఆర్ ఆల్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనము దీన్ని యాక్చువల్గా ఒక పతంగికి ఎడ్జ్లో దారం ఉందనుకోండి, దీన్ని ఎడ్జ్లో, అన్ని పతంగులకు ఎడ్జ్లో దారం ఉండదు, ఇది ఎడ్జ్లో దారం ఉంటుంది అనమాట. దీన్ని ఇట్లా దారం ఉంటే దీన్ని ఏమంటారంటే డోరెడార్ అంటారు. డోరెడార్. ఓకే, డోరెడార్ అంటే దేర్ ఈజ్ యాక్చువల్గా డోర్ అంటే దారం. ఓకే, డోర్ అంటే దారం మన తెలంగాణలో. సో ఇట్లా పతంగికి ఎడ్జ్లో దారం ఉంటే డోరెడార్ అంటాం అనమాట. ఇప్పుడు దీంట్లో చూద్దాము, ఒక కైట్ చూపిస్తా. Daddy, if that was a box that we could fit a baby in there. The baby in it. Okay. So listen to the terminology. Okay, this kind of kite ని ఏమంటామంటే ద సైజ్ ఆఫ్ దిస్ కైట్. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఆదా పౌండ్ అంటారు. ఆదా పౌండ్. సో ఆదా పౌండ్ అంటే ఈ సైజుని ఆదా పౌండ్ అంటారు. ఇది యాక్చువల్గా నేను 10 రూపీస్ పెట్టి కొన్నాను. 10 రూపీస్. అప్పుడు మా టైంలో ఇది 5 రూపీస్ ఉంటేనే చాలా ఎక్కువ. 3 రూపీస్ ఉండేది, 3-4 రూపీస్ ఉండేది. ఎందుకంటే మా అదర్ కైట్స్ అన్నీ 1 రూపీ, ₹1 ఉండేవి, ఆటానా చారానా ఉండేవి. ఇప్పుడు అసలు లేవు. మినిమం ఇప్పుడు ఎంత అయిపోయింది తెలుసా? మినిమం కైటే 10 రూపీస్ అండి. మినిమం కైట్ ఈస్ 10 రూపీస్ రైట్ నౌ. సో నేను ఒక డజన్ పతంగులే తెచ్చినానండి, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఎవ్రీ టైము డజన్ తెచ్చేసి పడేస్తున్నాం. ఇప్పుడు ఈ కైట్ చూసారనుకోండి, దీన్ని ఏమంటారంటే ఇట్లా పైన ఇట్లా ఉందనుకోండి, దీన్ని జీబియా అంటాం అనమాట. ఏదన్నా కైట్కి మీకు ఇట్లా పైన నామం, దీన్ని నామం కదా, దీన్ని నామం అంటారు, లేకపోతే జీబియా అంటారు. ఇట్లా కింద ఇట్లా ఉన్నాయనుకోండి ట్రయాంగిల్స్, దీన్ని లంగోట్ అంటారు. లంగోట్. ఓకే, ఇప్పుడు ఈ పతంగిని మనం బయట అంటే జీబియా లంగోట్ అంటారు. పక్కా హైదరాబాదీ వర్డ్స్. ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు చూస్తే నాతో కనెక్ట్ అవుతారు అనమాట. నేను పెరిగిందంతా కూడా వెర్ వాజ్ ఐ బ్రాట్ అప్? In Telangana, that is correct. And also in Amberpet.
అంబర్పేట్ వాసులు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అంబర్పేట్, చేనంబర్, గోల్నాక అండ్ అక్కడ నింబోలడ్డ ఇది అంతా కూడా ఫుల్లీ పతంగుల ఏరియా అన్నమాట. గోల్నాకలో మాంజా బాగుంటుంది. మేము మాంజా తెచ్చేవాళ్ళము. ఇక ఇది ఉంది కదా, ఇంకొకటి చెప్తా, ఇది చెప్పి మాంజా గురించి చెప్తా. ఇప్పుడు ఈ కైట్ ఉంది కదండి, ఇప్పుడు ఈ కైట్ ఇట్లా మనకి ఈ కైట్ ఇట్లా ఈ విధంగా ఇట్లా హారిజాంటల్గా కైట్ని కట్ చేస్తే దీన్ని పటీడార్ అంటారు. పటీడార్ అంటే హాఫ్ 2 కలర్స్. దీన్ని ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్రేక్ ఇన్ బిట్వీన్ రైట్, యూ కాల్ ఇట్ యాజ్ ఎ పటీడార్. ఆర్ అదర్వైజ్ సమ్ కైట్స్కి ఎట్లుంటుందంటే ఇట్లా మనం డయాగ్నల్గా కట్ చేస్తే పైన అప్పర్ లేయరు, కింద ఒక అప్పర్ లేయర్ ఉంటుంది. 2 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మన దగ్గర అది లేదు. దాన్ని టోపీడార్ అంటారు. టోపీడార్. హౌ ఇస్ ద టెర్మినాలజీ? ఫనీ రైట్? ఎస్. సో దిస్ ఈజ్ ఎ పటీడార్, బ్లాక్ పటీడార్. ఓకే. అండ్ దెన్ no, I have, one of the things is we have one more. దీన్ని ఏమంటారంటే వీటిని ఏమంటామంటే గుడ్లు అంటాం. గుడ్లు. దీన్ని ఏమంటారంటే ప్రాపర్ హైదరాబాద్ వర్డ్లో గుడ్ల పతంగ్ అంటాం. గుడ్ల పతంగ్. ఫనీ రైట్? The corner is so pointy. Pointy, yes, I know. The corner is so pointy. So this is one kind of kite called gudla patang antam anamata. Okay. Now coming to manja. ఇవన్నీ పాతయ్యే అండి. ఎవరికైతే తెలియదో దీన్ని చెరక అంటాం. వెయిట్, దిస్ ఈజ్ చెరక. నా పాత మాంజానే ఉంది. మాంజా ఏం కొనలేదు, ఇక్కడ ఎవరు ఎగిరేయట్లేదు మా ఏరియాలో. సో ఈ చెరకాకి ఇట్లాంటి దారం, దీన్ని దారం అంటాం. ఓకే. ఓకే. అండ్ దెన్ వాట్ ఎవర్ వీ డూ లైక్ దిస్ రైట్, దిస్ ఈజ్ కాల్డ్ దస్తీ. దీన్ని ఇప్పుడు నేను మొన్న ఇన్స్టాలో రీల్ చూశాను. దీనికి కూడా రిమోట్ వచ్చిందంట. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. రిమోట్ నొక్కినాం అనుకో, ఇట్ గోస్ లైక్ దిస్. యూ కెన్ ట్రై. ఓకే. అయితే మా టైంలో ఎట్లుండేదంటే మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు కదా, ఒక డబ్బాకి చుట్టుకునే వాళ్ళం దారం చిన్నప్పుడు. తర్వాత అంటే ఎంత పెద్ద చెరక ఉంటే మనకి అంత ఇది ఫాస్ట్ అనమాట. ఇది ఎప్పుడు యూజ్ వస్తుంది అంటే మన కైట్ కట్ అయిపోతుంది కదా, కట్ అయిపోయినప్పుడు మన దారము 1 కిలోమీటర్ దూరం పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు మన దారం తెంపుకుంటారు. తెంపుకోకుండా మనం ఏం చేయాలంటే ఫాస్ట్గా తీసుకొని మన దారంని మనం బ్యాక్ చేసుకోవాలి ఇట్లా ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బెటర్. పాపం కొత్త వాళ్ళకి అలవాటు లేని వాళ్ళు ఇట్లా చుట్టడము ఇట్లా చేస్తారు. లేకపోతే దీన్ని ఇట్లా కూడా చుట్టవచ్చు అనమాట. మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కూడా చుట్టుకోవచ్చు, ఈ విధంగా కూడా చుట్టవచ్చు. కానీ ఇట్లా చుడితే ఏమైందంటే యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. మీ వేళ్ళు నొప్పేస్తాయి. బాగా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా తీసుకొని ఇట్లా అంటే 2 నిమిషాలలో మొత్తం దారం వచ్చేస్తుంది. Don't you know how to do that? Right. Like, yes. See, listen, I am telling you something interesting. సో ఇది ఏంటంటే మనకు మాంజా ఉంటుంది కదా, మాంజా ఏం చేస్తామంటే మాంజాని ఎట్లా కొలుస్తారు అంటే వాట్ ఈస్ ద మెట్రిక్స్ ఫర్ మాంజా? మెట్రిక్స్ ఫర్ మాంజా ఈజ్ గీటీ. గీటీ మీన్స్ లైక్ యూ హోల్డ్ దిస్ లైక్ దిస్. సో వెన్ హోల్డ్ ఇట్ లైక్ దిస్. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ గీటీ. మనకు ఒక దారం దొరికింది అనుకో, మన దగ్గర ఏం డబ్బానో చెరకానో లేకపోతే వాట్ వీ డూ ఈజ్ వీ డూ లైక్ దిస్. వెయిట్ వీ డూ లైక్ దిస్. ఇట్లా ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా మనం నువ్వు చుట్టలేవు. యూ కెనాట్ డూ దిస్. ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కెన్ డూ దిస్. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారు అంటే గీటీ అంటామండి. యూ కాల్ ఇట్ యాజ్ ఏ గీటీ. టక్క కొడతాం అనమాట. గీటీ కొట్టడం అనమాట. ఒక గీటీకి ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు మీరు షాప్కి వెళ్తే ఒక గీటీకి ఇట్లా 40, 50 ఇట్లా చుట్లు ఉంటాయి. వాడు షాప్ కూడా అడుగుతాడు గీటీ మాంజా కావాలా అంటే ఎంత గీటీ కావాలా. ఒక పెద్ద గీటీ అన్నామనుకో 60 కొడతాడు. 60 ఇట్లా కొట్టేస్తాడు. చిన్న గీటీ అంటే 30. సో ఈ విధంగా ఉంటుంది. ఈ మాంజాకి చాలా ఫేమస్ ఏం లేదంటే, మేము ఆ టైంలో చెప్పాను కదా, నేను పెరిగిందంతా కూడా అంబర్పేటలో పెరిగాను. వెయిట్. సో అంబర్పేటలో పెరిగాము. మేము ఎక్కువ గోల్నాకాలు తీసుకునే వాళ్ళము. కానీ హైదరాబాద్లో వెరీ ఫేమస్ అప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి జాముస్మానియా కదా, జాముస్మానియానా ఏంటంటే ఏం ఏరియా, సీతాఫల్ మండిలో ఉండేవి 2 షాప్స్. సారంగ్ మాంజా అని ఉండేది, చాలా ఫేమస్. లేదు అంటే ఏం చేసేవాళ్ళం అంటే గుల్జారా హౌస్, అంటే ఇప్పుడు దాన్ని మనం చార్మినార్లో దాని పేరు ఏంటంటే గుల్జార్ హౌస్ HOUZ. కానీ మేము ఏం చేసామంటే దాన్ని ఇట్లా వాడుకోవాలి ఎట్లా అంటే గుల్జారాస్ అని ఉంటాయి. అంటే గుల్జారాస్ మాంజా. సో అట్లా ఉండేది ఆ గుల్జారాస్ కానీ ఆ టైంలో అండి, ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూస్తున్నారు కదా, ఇన్స్టాలో చూస్తున్నట్టు ఏది చైనా, యు ఆర్ ఆస్కింగ్ ఫర్ చైనా మాంజా. China manjas are bad. China manjas are Bad. because why?
they always the most annoying part about China manjas is they always get stuck to your hands or legs or things. Yes, not only your hands, not only for the passengers, they get stuck to the animals like parrots, birds. So always be careful while driving. Always be careful while driving. Day before yesterday only, one police inspector got cut over his neck. You have seen that, right? Oh yeah, very dangerous. Okay, so ఆ టైంలో ఏంటంటే అండి మనకి we did not have this చైనా మాంజా ఉండేది కాదు. There are two options for that. Either use a car or just use, or either be careful with the bike. Correct. Use the car, or even better, if you don't have the car, you have to be very careful. You have to be very cautious, and you have to look on all the ways, right? During these times, today, tomorrow, be careful. Okay. సో ఈ కలర్ మాంజాని ఏమంటామంటే దీన్ని ఏమన్నామంటే ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్ కదా, కానీ పతంగుల భాషలో ఎట్లా అంటే దీన్ని గాజర్ అంటారు, గాజర్. ఓకే, ఇంకా కొంచెం ఎల్లో ఉందనుకోండి, దిస్ ఈస్ గాజర్ మాంజా, ఇదేమో రెడ్ అంటాము. అండ్ what do we call this one? దట్ ఈస్ దారం. ఓకే, దట్ ఈస్ థ్రెడ్. ఇది ఉంది కదా అండి, ఎల్లో ఉంది కదా, ఇంకా కొంచెం లైటిష్ ఎల్లో ఉంటుంది, దాన్ని గంధక్ మాంజా అంటాం, గంధక్. అండ్ దీన్ని ఏమో గ్రీనే, ఇంకా కొంచెం బ్లూ ఉందనుకో సబ్బు మాంజా. అంటే బేసికల్గా ఆ టైంలో ఎట్లా పిలిచేవాళ్ళంటే మనం రోజు వాడే వస్తువులతో చేసుకుని, ఇప్పుడు గాజర్ కదా, క్యారెట్ అంటే గాజరు అని అట్లా వాడేవాళ్ళు అనమాట. సో అట్లా ఉండేది. సో మాంజాలు అప్పుడు తక్కువ ఉండేవండి. నేను ఇప్పుడు చూడండి ఏం కొనలే, ఒక డజన్ పతంగిలు కొన్నా 240 రూపాయలు అయినాయి. ఆ టైంలో మాకు వెన్ వీవర్ మిలీనియర్స్ మాకు ఎంత తెలుసా, పండుగ బడ్జెట్ 50 రూపాయలు. 50 రూపాయలు పెడితేనే ఒక 3-4 డజన్లు పతంగులు వచ్చేవి, ఒక 2-3 దారాలు వచ్చేవి. ఏది 50 రూపీస్ అనేది బడ్జెట్ అలొకేషన్ అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు 50 రూపీస్ పెడితే 2 పతంగిలు కూడా రావాలి. ఇప్పుడు ఈ పతంగి ఉంది కదా, నేను చెప్పాను కదా ఆదా పాండు, ఇది ఒకటి 30 రూపాయలు అంట, 30 రూపీస్, ఏం తగ్గించట్లే. సో అట్లా ఉందండి. మేము అంటే పతంగులు అంటే నాకు మస్తు, అంటే ఐ విల్ బికమ్ నాస్టాలజిక్, ఆ టైంలోకి వెళ్ళిపోతాం. 90స్లో మాకు ఈ యూట్యూబ్లు ఏం లేవు కదా, స్కూల్ నుంచి రావాలా, ఇట్లా స్కూల్ నుంచి రాగానే బ్యాగులాడ పడేసి బిల్డింగ్ ఎక్కుడే. బిల్డింగ్ల మీద కూడా ఇప్పట్లాగా గేటెడ్ కమ్యూనిటీలో వాల్స్ ఉండేవి కాదు, మొత్తము దే వర్ సో డేంజరస్ ఎట్ దట్ టైమ్. ద వాల్స్ దే వర్ నాట్ వాల్స్ ఎనీ వాల్స్ అరౌండ్, బట్ దాని మీదనే పెట్టుకొని ఒక షార్ట్ వేసుకొని, నేనైతే ఒక బనీన్ వేసుకొని మొత్తం నాకు బనీన్ మీదనే రన్ చేస్తుండే, ఇట్లా మొత్తం నల్లగా అయిపోతుండే ట్యానింగ్. పతంగుల పండుగ అయిపోయిన తర్వాత నేను స్కూల్కి వెళ్తే నన్ను మా టీచర్స్ అందరూ చూసి ఏంది ఇది మసిబొగ్గు అంటుండే అనమాట. సో ఐ బికమ్ సో డార్క్. కానీ గుడ్ థింగ్ ఏంటంటే నేను క్లాస్ టాపర్ కాబట్టి నన్ను ఏం అనకపోయేవాళ్ళు టీచర్స్. సో అదొక ప్లస్ థింగ్, ఈడు చదువుతాడు చేస్తాడు రా బాబు అని స్కూల్ టైంలో ఉండేది. సో అట్లా ఎంజాయ్ చేస్తుండే పతంగుల పండుగ. అది ఎంత ఒక నాస్టాలజిక్ అంటే ఇంకా ఆకాశంలోకే, తల మొత్తం ఆకాశంలోకి చూసి 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 డైరెక్ట్ సన్లైట్ చూసి అది అట్లా పెరిగినాం. రాత్రి 6:45, 7 o'clockకి చీకటి అయిపోతున్నప్పటికీ మేము ఆ చీకట్లో కూడా పతంగ ఎగరేస్తుండే. అంటే అందులో కనబడకుండా దాన్ని మనం పెయించ్ అంటాం కదా, ఒక పతంగి ఇంకొక పతంగిని కట్ చేయడం, దాన్ని పెయించ్ అంటాము. సో అట్లా మస్తు మజా చేస్తుండే, అట్లా ఉండే పతంగులు అంటే. కానీ ఈ ఇయర్ అయితే అండి నాకైతే ఫర్ సమ్ రీజన్ జీరో ఇంట్రెస్ట్ పతంగులు. ఎందుకో ఐ వాస్ టెల్లింగ్ యూ రైట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ దిస్ టైమ్. వై? Last year I even cut a kite. Correct, you cut the kite. I'm talking about myself. I don't find any interest this time. Why? Because no one is flying the kite. Instagram. Everyone is busy with social media, Instagram, and no one wants to spend time in the outside air. Everyone wants to sit before Netflix, social media. I don't even know what is so interesting about social media. Yes, people are there, but people are interested in social media. You and me are interested in these things. Some people are there in social media, isn't it? Okay. So now finally, what do you want to tell to our subscribers, your subscribers and my subscribers especially? Always be careful on driving. Always be careful. And never buy a Chinese manja. Correct. First thing is never buy any Chinese manja. You call it as Chinese manja or Bareilly అంటారు. Bareilly manja అన్న చైనీస్ మాంజా. Bareilly అనేది మన ఇండియాలో ప్లేస్ కదా అండి, యూపీలోనే ఎక్కడ ఉంది. సో Bareilly manja అన్న, చైనీస్ మాంజా అన్న, టంగూస్ మాంజా అన్న
కొనకండి, మీకు మీకు దొంగతనంగా దొరుకుతాయి ఈ మాంజాలు, ఓకే. బట్ కొనకండి, ఎందుకంటే మన పతంగ్ కట్ అయిపోయినా పర్వాలేదు, కానీ దే ఆర్ పోజింగ్ ఏ వెరీ మచ్ హార్మ్ఫుల్ థ్రెట్ టు ద సొసైటీ, ఓకే. డోంట్ బై దట్, ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, డోంట్ బై చైనీస్ మాంజా. వాట్ ఈస్ ద సెకండ్ వన్? Be careful while driving. Be careful while driving, because suddenly you might not see a manja coming in front of you, okay. It might cut your hand or neck, right? Yeah, that is one second thing. What else? Huh? Third thing, wear sunglasses while flying the kite. Yeah, you may have to stay to the sun for like at least 2 hours. 2 hours, yes. So always use your sunglasses, nice shades. That is the third thing. And use your sunscreen. You will have sunburns, okay. Sunscreen lotion. Are you applying sunscreen? No, okay. Use sunscreen and stay hydrated and take care of your children there. If they are on one building, many people will be flying the kites. One person will be standing there, other will be standing here, so many people will be flying from the same building, so there might be a conflict, right? So you have to be careful, watch each others. That is one thing, okay. That way if you enjoy and put nice decks, బిల్డింగ్ మీద మంచి పాటలు పెట్టుకోండి, మజా వస్తుంది. నాకైతే చాలా ఇష్టం మ్యూజిక్ అంటే, మామూలుగా కాదు, అంటే పెద్ద ఇష్టం నాకు సౌండ్. చిన్న నేను ఇంట్లో కూడా పెడితే పాటలు పెడితే కూడా డీజే ఎట్లా పెడితే పాటలు, నేను పాటలు పెడితే గల్లీలో అందరికీ తెలుస్తుంది, అమ్మ అయితే పాటలు పెట్టిండ్రా బాబు అని. ఎందుకంటే నాకు చిన్నగా ఇంటే నాకు ఆనదు, నాకు పెద్దగా ఉండాలి మ్యూజిక్, లౌడ్ మ్యూజిక్ ఉండాలి. చాలా మంది like when I watch TV and you're like all the sound. సో అట్లనే బిల్డింగ్ మీద పాటలు పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట, అట్లా అవన్నీ. సో అన్నీ యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయొద్దు అనుకున్నా, బట్ ఇక మావాడు పతంగులు తెచ్చుకుందామంటే పోయొచ్చేసరికి అనిపించింది, సరే ఒకసారి మా టైంలో ఎట్లా ఎంజాయ్ చేస్తుండే పతంగులో చెప్పుదాం అనిపించింది. దట్స్ వేర్ ఐ వాంటెడ్ టు టెల్, ఓకే. సో థ్యాంక్ యూ అండి, ఇంకొకసారి వన్స్ వెరీ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. యూ ఆల్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. స్టే సేఫ్, జాగ్రత్తగా ఎగిరేయండి, చాలా జాగ్రత్తగా ఎగిరేయండి పతంగులు. ఇంకొకటి వన్ మోర్ వెరీ మోస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, పతంగులు ఏమన్నా కరెంటు వైర్ల మీద పడితే వదిలేయండి, ఓకే. వాటి మీద దారాలు కట్టి లండోరీ చేసి గుంజుడు అట్లా చేయొద్దు, వెరీ వెరీ డేంజరస్, ఓకే. దాని లండోరీ, లండోరీ మీన్స్ యూ విల్ టై ఏ స్టోన్ త్రూ ద థ్రెడ్ అండ్ యూ విల్ డూ దట్, ఓకే. డోంట్ డూ దట్, ఓకే. పతంగి పోతే పోయింది, కానీ కరెంట్ వైర్ల మీద మాత్రం అసలు గేమ్స్ వద్దు, ఓకే. అదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ ఆయితే బొమ్మ and Vedakshar. Tell slightly. Oh yeah. And Vedakshar Bomma signing off. Yeah.